చాలా అంటే చాలా రుచిగా రాత్రి మిగిలిన అన్నంతో కానీ లేకపోతే ఉదయం వండిన అన్నం మిగిలితే సాయంత్రం పూట ఈ విధంగా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. అన్నంతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని అన్నం తీసుకోవాలండి. అన్నం అనేది మనం ఎంతైతే తయారు చేసుకోవాలి అనుకుంటామో అంతకు తగ్గట్టుగా అన్నం తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను తీసుకున్న అన్నానికి ఇద్దరు తినొచ్చండి ఈ రెసిపీని. ఇలా తీసుకున్న అన్నం ఇక్కడ నేను కొంచెం వేడిగా ఉన్న అన్నమే తీసుకున్నాను. మనం ఉదయం వండిన అన్నం మనం మధ్యాహ్నం పూటకి అన్నం వండుకుంటాం కదా, అది మిగిలితే సాయంత్రం పూట ఇలా తయారు చేసుకోండి, చాలా ఇష్టంగా తింటారు. అన్నాన్ని పప్పు గుత్తితో మెదిపేసుకోండి, మరీ మెత్తగా కాదు, కొంచెం సేపు మెదుపుకోండి. కొంచెం మెత్తగా అయితే చాలు, మరీ మెత్తగా ముద్దలాగా అయ్యేటట్టు కాకుండా. ఆ తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే ఉప్పు వేసుకొని అర చెంచా వరకు జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపేసేసుకోండి. ఏది ఉప్పు జీలకర్ర అలాగే ఉల్లిపాయ ముక్కలు కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 చెంచాల వరకు బియ్యపు పిండి వేసుకుంటున్నాను. పొడి బియ్యపు పిండి వేసుకుంటున్నానండి. బియ్యపు పిండి 3 చెంచాలు వేసుకున్న తర్వాత ఏ స్పూన్తో అయితే వేసుకున్నారో అదే స్పూన్తో 2 చెంచాల వరకు మొక్కజొన్న పిండి వేసుకోవాలి. ఇక ఇందులోకి మైదా వేయాల్సిన పని లేదండి. మొక్కజొన్న పిండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎండుమిరపకాయలని మిక్సీ పట్టేసుకొని ఈ ఎండుమిరపకాయలు పొడి వేసుకుంటున్నాను. అదేనండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. వీటితో పాటు కొంచెం పసుపు, అలాగే కారం, గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ గరం మసాలాలో ధనియాలు అలాగే చెక్క లవంగా అన్నీ కలిపిన గరం మసాలా అండి. ధనియాల పొడి సపరేట్గా, చెక్క లవంగా ఇవి సపరేట్గా కాకుండా మొత్తం కలిపి వేసుకున్న పొడి అనమాట. ఇప్పుడు మనం వేసుకున్న ఈ బియ్య పిండి మొక్కజొన్న పిండి అలాగే ఈ కారం గరం మసాలా అన్నీ అన్నానికి పట్టాలి. అన్నానికి పట్టి పొడి పొడిగా వచ్చేయాలి అన్నం అనేది. ఇక్కడ ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి. ఇక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన పని లేదు. కాకపోతే మనం వేసుకున్న మసాలాలు అన్నీ అన్నానికి బాగా పట్టి అన్నం అనేది కొంచెం పలుగ్గా వచ్చేయాలి. చూస్తున్నారా, విడివిడిగా అన్నం మెతుకులు వచ్చేయాలి. ఇలా వచ్చేస్తే మనకు బాగా కలిసిపోయినట్లు. అప్పుడు మనకి తినేటప్పుడు సప్పగా అన్నం అనేది మనకి చప్పగా తగలకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా ఒక 2-3 చెంచాల వరకు నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోండి. మరీ గట్టిగా ఉంటే చూస్తున్నారు కదా, ఇక్కడ నాకు కొంచెం గట్టిగా అనిపించి ఇంకొంచెం నీళ్ళు వేసుకున్నాను. ఒక అర చెంచా వరకు మాత్రమే నీళ్ళు వేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం అన్నం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ అన్నాన్ని మనం మంచూరియా బాల్స్ లాగా వేసుకోవాలి. అయితే ఈ బాల్స్ అనేది మరీ రౌండ్గా గుండ్రంగా వేయాల్సిన పని లేదండి. మనం వేసేటప్పుడు పైన కొంచెం నూనెలో వదిలేటప్పుడు కొంచెం పైన ఉన్న అన్నాన్ని తుంచేసుకొని చక్కగా నూనెలో వదిలితే మనకి మరీ గుండ్రంగా లేకుండా మంచూరియా లాగా వస్తాయి అన్నమాట. మరీ రౌండ్గా కాకుండా. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక వాయి వేసుకుంటున్నాను. చూస్తున్నారా, వేసేటప్పుడు కొంచెం తుంచినట్లుగా వేసేటప్పుడు కొంచెం తుంచుకొని నూనెలోకి వదిలితే మనకి మరి గుండ్రంగా లేకుండా వస్తాయి. ఇలా వేయించుకున్న తర్వాత నూనె మొత్తాన్ని తీసేసుకొని కొంచెం నూనె మాత్రమే బాండీలో ఉంచుకోండి. ఇప్పుడు ఈ నూనెలోకి వెల్లుల్లి ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నాను. వెల్లుల్లి ముక్కలతో పాటు 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సగం ఉల్లిపాయలని అన్నంలో వేసుకున్నాను. మిగతా సగాన్ని ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా కొంచెం సేపు వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 1 చెంచా వరకు చిల్లీ సాస్ ఉంటుంది కదా, ఈ చిల్లీ సాస్ వేసుకున్నాను. అలాగే సోయా సాస్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ వచ్చేసి టమాటా కచప్ కాదండి, టమాటా సాస్ వేసుకుంటున్నాను. మీరు ఈ టమాటా సాస్ ప్లేస్లో టమాటాని మిక్సీ పట్టేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను కెచప్ వేయటం లేదు.
అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, పావు చెంచా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత అర చెంచా మొక్కజొన్న పిండిని నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు పిండి మనకి కిందే ఉంటుందండి, కాబట్టి మళ్ళీ ఒకసారి స్పూన్తో తిప్పేసుకొని ఒక గిన్నె నీళ్ళు వేసుకోండి. చిన్న గిన్నె నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న ఈ అన్నం మంచూరియా బాల్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న సాస్ అలాగే ఈ మొక్కజొన్న పిండి నీళ్ళు మొత్తం ఈ మంచూరియా బాల్స్కి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని తినేయటమేనండి. మరి మీ అందరికీ అన్నంతో తయారు చేసుకున్న ఈ మంచూరియన్ బాల్స్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.